సన్ రైజ్ కోసం పొద్దున్న హైవే పక్కకి వెళ్ళాను. ఈ వీడియో చాలా లేట్ అయింది, ఎందుకంటే ఈ క్లిప్స్ అని నేను కనుమ రోజు తీసుకున్నాను, అన్ని లాస్ట్ పండుగ రోజున. పండగ టైంలో నైట్ పగలు గట్టిగా తిరగడం వల్ల కొంచెం జలుబు దగ్గు అన్నీ వచ్చేసాయి. సో అందుకే ఈ వీడియో కొంచెం వారం లేట్ అయింది. మీలో ఎవరైనా పిడక బొగ్గుతో పళ్ళు తోముకున్న? మా అమ్మ నాన్న చిన్నప్పుడు భోగమంట అయిపోయిన తర్వాత బొగ్గు పిడకలు తెచ్చుకొని వాళ్ళు పళ్ళు తోముకునేవారంట, వాళ్ళు చెప్పేవారు. సో ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి తెచ్చుకుని ట్రై చేశాను. అప్పట్లో వాళ్ళు బాగానే మెయింటైన్ చేశారు, కానీ ఇప్పుడు ఎన్ని రకాల పేస్టులు వాడుతున్నా సరే మన పళ్ళు మనకి అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు కదా. సరే ఇంకా త్వరగా రెడీ అయిపోయి మాడిపోయినట్టు తినేసి షాప్కి వెళ్ళి పూలదండలు తీసుకొని పెద్దలు నమస్కరించుకోవడంతో డే స్టార్ట్ అయ్యింది. ఇంకా హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి వచ్చిన అక్కల పిల్లలతో ఇల్లంతా హడావడే మామూలు హడావుడి కాదు. చూసారు కదా, ఒకటే అల్లరి. ఇక పెద్దమ్మలు చిన్నమ్మలు డాడీలు పెద్ద డాడీలు అక్కలు బావలు అందరూ కలిపి ఒక ఫ్యామిలీ ఫోటో అయితే ఇంటికి వెళ్ళడానికి నాకు అంత ఇంట్రెస్ట్ చూపించాను. అందుకే మా తమ్ముడు ఈవినింగ్ అలా గుండెడికి వెళ్ళాను, అంత లాస్ ప్రాఫిట్ అయితే ఏం లేదు. ఇంకా మా పాసిలిపూటి బరిలో ఇంకా కోడి పందాలు స్టార్ట్ అవుతున్నాయి. సో అందరూ రెడీగా ఉన్నారు చూడడానికి. సో పందాలు అయితే స్టార్ట్ అయినాయి. కాసేపు అయితే నేను పందాలు అయితే చూశాను. పందాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ లోపల గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి. అవి కూడా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అనకూడదు, చిన్న గొడవలని కామన్ బరిలో. సో అలాంటి గొడవ జరిగింది, అది పెద్ద మావలేదు. వెంటనే గొడవలు కదా కొంచెం ఉడుకు రాస్తారనమాట, తగ్గలేదు కాసేపు వరకు. అంతే గొడవ ఏంటంటే బరి కొడుతున్నప్పుడు కర్రకి తాడు ఉంటుంది, ఆ తాడు గట్టిగా విసురుతారు కదా, అది కాలు తగిలినట్టు ఉంది. సో అక్కడ గొడవ అనేది స్టార్ట్ అయింది. అంతే, అంతకుమించి పెద్ద గొడవ ఏం కాదు. ఇంకో పందెం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, అది కూడా చూస్తాం అన్నమాట. ఇంకా పందెం అయిపోయిన తర్వాత అందరికీ కోనసీమ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలా కష్టపడ్డారు, చాలా ప్రమోట్ చేశారు. కోనసీమ ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల ఇప్పుడు చాలా ఎవ్రీ ఇయర్ తెలంగాణలో వస్తూనే ఉంటారు, కానీ ఈ ఇయర్ కొంచెం ఎక్కువ. 2026 ఉభయ గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతుంది. అంటే ఎక్కడ డిస్టర్బెన్సెస్ కానీ లేదంటే గొడవలు కానీ ఎక్కడైనా పండుగ జరుగుతుంటే ఆపేయడం కానీ అటువంటి ఏమీ లేదు. ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. పండగ వైబ్స్ వచ్చింది.